రామనాథపురం అనే గ్రామంలో సూరమ్మ, లలిత అనే అత్తాకోడళ్ళు ఉండేవారు. కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం ఉండేది. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమోనని గమనిస్తూ ఉండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు వేసుకొని ఎర్రకారంతో నంచుకొని తింటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అంది. అప్పటి నుంచి లలితకు తను కూడా పుల్లని దోశలు వేసుకొని తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకొని దోశల పిండి కోసం రుబ్బి పెట్టుకుంది. తీరా దోశ వేసుకునేటప్పటికి సుయ్ అనే శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి, అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోశలు వేసుకొని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోశలు అన్నీ తానే వేసుకొని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తరువాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకొని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత. పెనం మీద నుంచి సుయ్ అనే శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే, దోశలు కాదు అత్తయ్య, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. 3వసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు అని అనుకుంది. సూరమ్మ మళ్ళీ సూయ్ అనే శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకుని తినేసింది. దీంట్లో నీతి ఏమిటంటే మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.